భారతదేశ ప్రజలకు వారసత్వ సంపదగా లభించిన గొప్ప మార్గం యోగా. యోగా వెలకట్టలేని వరం లాంటిది. జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసే అద్భుతమైన శాస్త్రం. యోగా వల్ల తమ శరీరాన్నే కాదు, జీవితాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే అద్భుత సంజీవనే ఈ యోగా. ఎక్కువ దూరం ప్రయాణాలు చేసేవారికి యోగా మంచి వ్యాయామంలా పనిచేస్తుంది. ప్రశాంతమైన జీవితానికి యోగా దిక్సూచి. అందుకే ప్రతి ఒక్కరూ రోజు యోగ సాధన చెయ్యాలి అంటున్నారు మరికొంతమంది యోగా నిపుణులు. అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ రాజ్. యోగా డే సందర్భంగా చిన్న విషయం మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. యోగా డే ఒక 1 వీక్ ఉందనగా, లేకపోతే ఒక 2-3 డేస్ ఉందనగా చాలామంది ఫోన్లు చేసి నాకు ఏదైనా ఆసనాలు నేర్పించండి, లేకపోతే నేను యోగా డే రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి, ఏ ఆసనమైనా పర్వాలేదు అని చెప్పేసి చాలా కాల్స్ చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, యోగా డే అనేది అది 1 డే మ్యాచ్ కాదు. సో మీరు ఎలా ఫిక్స్ చేసుకోవాలనుకుంటే, యోగా డేకి మీరు ఏదైనా యోగా ఆసనం ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుందామన్నా, లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ లేకపోతే మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎవరికైనా చూపిద్దాం అనుకున్నా కానీ యోగా డేని స్టార్టింగ్ డేగానైనా తీసుకోండి, లేదా యోగా డేని ఎండింగ్ డేగా తీసుకోండి. ఇట్ మీన్స్ 3 months బిఫోర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం, లేదా యోగా డే నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి 3 months ప్రాక్టీస్ చేసి మీరు వీడియో ప్రిపేర్ అవ్వటం. సో అందుకని ఈ మీకు ఒక సిరీస్ చూపించాను. ఆ సిరీస్ ఏంటంటే, నేనే 3 months దాని మీద హార్డ్ వర్క్ చేసినా కానీ ఇంకా చిన్న డ్రాబ్యాక్స్ దాంట్లో నాకు అనిపించింది. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ కూడా యూ కెన్ ప్రాక్టీస్, బట్ ఒక ట్రైనర్ని పెట్టుకుంటే మీకు ఆ ట్రైనర్ మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఏ ఆసనాలు అయితే మీరు తొందరగా చేయగలుగుతారు అన్నది మీకు చెప్తారు. ఆ ఆసనాస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కరెక్ట్గా మీరు అనుకున్న టార్గెట్ డేట్కి మీరు ఆసనాలు హ్యాపీగా వీడియోస్ లేదా ఇంకోటి ఏదైనా సంథింగ్ షూట్ లాగా మీరు చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. దానివల్ల ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇంజురీ ప్రివెన్షన్. సో యోగా అనేది ఏంటంటే 1 డేలో చేసేద్దాం అని అనుకుంటే దానివల్ల మజిల్స్ జాయింట్స్ ఇంజురీ అయితే కనుక అది పర్మనెంట్గా ప్రాబ్లం వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు do in a proper way with the trainer.
శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. సో ఇక నుంచి మీరంతా ఈ యోగా డే సందర్భంగా యోగా సాధన ఇప్పటి వరకు మొదలుపెట్టని వారు, మధ్యలో ఆపేసిన వారు ఈ రోజే ప్రతినబూని యోగ సాధన మొదలు పెడతారు కదూ. మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు.